కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ల గొంతులు నొక్కుతున్నారని ఫైర్ అయ్యారు వైసీపీ నేత తోట త్రిమూర్తులు. కులాల మధ్య చిచ్చు పెడుతున్నారంటూ కౌంటర్ ఇచ్చారు మంత్రి నిమ్మల. తర్వాత ముద్రగడ పద్మనాభం గారిని మీద దాడి చేశారు. అతని భార్య మీద, పిల్లల మీద, అతని మీద దాడి చేసి ఈడ్చుకుంటూ వెళ్ళి కొట్టినటువంటి సంఘటన కూడా ప్రజలు గుర్తుపెట్టుకుంటున్నారు. అంటే మీకు వ్యతిరేకంగా మాట్లాడినటువంటి గొంతులు నొక్కాలనేటువంటి ఆలోచన. ప్రజాస్వామ్యం ఇది కాదు. ఈవేళ అంబటి రాంబాబు అయ్యాడు, రేపొద్దుట మరి పేరు నాని అవ్వచ్చు, లేకపోతే తుల్లో జార్జెట్ రాజా అవ్వచ్చు, లేకపోతే జక్కంపూడి రాజా అవ్వచ్చు, ఒక తోట త్రిమూర్తులు అవ్వచ్చు, ఒక కన్నబాబు అవ్వచ్చు, ఇంకొకరు అవ్వచ్చు. ఏంటి దుర్మార్గం? మరి ఈ రకంగా మరి కులాల మధ్య చిచ్చు పెట్టేటువంటి విధంగా, కులాల్ని రెచ్చగొట్టేటువంటి విధంగా ఈ రోజు వైఎస్ఆర్సీపీ ఏదైతే కార్డులు ఉపయోగిస్తూ ఉందో ఆలోచన చేయాలి ఈ రోజు అందరూ కూడా. ఎందుకంటే ఆ రోజు అంబటి రాంబాబు గారు, మరి ఈ రోజు నీతులు చెప్తున్నటువంటి వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు, మరి ఆ రోజు అంబటి రాంబాబు గారు కూడా నీతులు చెప్పుంటే బాగుండేది. ఈ రోజు వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రెస్ మీట్స్ కానీ, అదేవిధంగా అంబటి రాంబాబు గారి కుటుంబ సభ్యులు కానీ మాట్లాడుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ రోజే సంఘటన జరిగినటువంటి రోజునే ఆ రోజే అంబటి రాంబాబు గారికి ఈ నీతులయ్యో ఆయనకి చెప్పుంటే బాగుండేది.